ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘముగా కూడుకుని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథము నుంచి నేర్చుకుని ఆలోచించే ఘనత దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం కథ కాదిది, నిజమే ఇది. కథ కాదిది, నిజమే ఇది. దేవుడు మనకు తెలుసు ఈ సృష్టిని ఏ విధంగా తయారు చేశాడనేది పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది. ప్రారంభంలోనే బైబిల్లో మొదటి వచనంలోనే ఆది కాండం 1:1లోనే దేవుడు ప్రారంభిస్తాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించనని రాస్తూ, ఆ భూమి ఆకాశం సృజించని రాసిన దేవుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని, జలముతో నిండుకొని ఉన్నదని, చీకటి కలిగి అగాధ జలం, అగాధం, ఆ చీకటి మీద అగాధం ఉన్నదని, అలాంటి పరిస్థితిలో దేవుడు మొదటి రోజు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయినని మొదటి రోజు దేవుడు వెలుగును సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం దేవుని వల్లారా. అదేవిధంగా రెండవ రోజు దేవుడు భూమి అంతా నీళ్లు పరుచుకొని ఉన్నప్పుడు ఆ నీళ్లను పై జలములుగా కింద జలములుగా చేసి ఆ పైన ఆ జలముకి ఆకాశం అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి రోజు వెలుగైతే రెండవ రోజు ఆకాశము సృష్టించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మూడవ రోజు దేవుడు ఆరిన నేల, అంటే భూమి అంతా కూడా నీళ్లతో నిండి ఉన్నప్పుడు ఆరిన నేల అంటే 3 భాగాలు సముద్రముగా, ఒక భాగం భూమిగా చేసి ఆ 3 భాగాలు కలిగిన జలానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఇక ఆరిన నేల నుంచి దేవుడు గడ్డిని, బాగా వినాలి, గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములిచ్చు ఫలవృక్షములను భూమిలో నుంచి పుట్టించారట. వాటి వాటి జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, విత్తనములిచ్చు ఫలవృక్షములను వాటి వాటి జాతి ప్రకారం భూమి మొలిపించునుగా కనగానే అవన్నీ వచ్చేసాయి. అదేవిధంగా 4వ దినాన దేవుడు, 4వ రోజు దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తయారు చేశాడు. పెద్ద జ్యోతి అని సూర్యుని అన్నాడు, చిన్న జ్యోతి అని చంద్రుని అన్నాడు. ఇక 5వ రోజు దేవుడు 5వ దినాన పక్షులను, చేపలను సృష్టించినట్టుగా, అంటే జలములో నుంచి పుట్టించినట్టుగా చూస్తాం. సముద్రము ఉన్న జలము నుంచి దేవుడట పక్షులను, చేపలను జలములో నుంచి పుట్టించినట్టు, ఎగిరే పక్షులు జలములో నుంచి పుట్టించినట్టుగా, ఇక జలరాశులు, మత్స్యములు, చేపలన్నీ ఆ సముద్రములో నీటిలో పుట్టించినట్టుగా మనము చూస్తామంటే దేవుడు 5వ దినాన పక్షులు, చేపలు జలములో నుంచి పుట్టించాడు. ఇక 6వ దినమున దేవుడు భూమిలో నుంచి, ఎక్కడి నుంచి అండి? భూమిలో నుంచి పశువులను, జంతువులను, పురుగులను భూమి పుట్టించునుగా అనగానే ఇవన్నీ కూడా భూమిలో నుంచి వచ్చాయి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కోడి ముందా గుడ్డు ముందా అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరికి తెలియదు కోడి ముందా గుడ్డు ముందా అంటే కోడే ముందండి. ముందు దేవుడు ముందు కోడిని పుట్టించాడు, తర్వాతనే అది గుడ్డు వచ్చిందండి. ఇక 6వ దినాన మనం చెప్పుకున్నట్టుగా
పశువులను, జంతువులను, పురుగులను భూమి పుట్టించునుగా కనగానే ఇవన్నీ కూడా భూమిలోంచి పుట్టుకొచ్చాయి. ఇక 6వ దినం, అదే చివరి దినాన, 6వ దినాన దేవుడు మనిషిని కూడా తన పోలిక చొప్పిన, తన ఆకారమందు తన పోలిక చొప్పిన మనుషుల్ని పుట్టించినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగా 6 దినాల సృష్టి క్రమాన్ని మనం ఆలోచిస్తే 6 దినాలు కూడా సృష్టించిన దేవుడు ప్రతి దినము మంచిదిగా, ప్రతిదీ మంచిదిగా, ప్రతి దినములో సృష్టించిన సృష్టి అంతా మంచిదిగా ఉన్నట్టుగా దేవుడు చూచాడని బైబిల్లో మనం చూస్తాం. ఇక తర్వాత ఎప్పుడైతే మట్టి నుంచి దేవుడు ఆదామును చేశాడో, ఆ మట్టి నుంచి ఆదామును చేసి నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదితే నరుడు జీవాత్మాయననే బైబిల్ చెప్తుంది. ఆ విధంగా ఆది మానవుడైన ఆదాము సృష్టించిన తర్వాత అతని పక్కటెముకల నుంచి అవ్వను తీసినట్టుగా మనం బైబిల్లో చదువుకుంటాం. కానీ ఆ విధంగా పుట్టించిన దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞను వీళ్ళు ఒక చెట్టు పండు మాత్రమే తినకూడదని ఆజ్ఞ పెట్టినప్పుడు వాళ్ళ ఆజ్ఞను మీరి పాపాన్ని తీసుకొచ్చినట్టుగా, పాపము తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మీరు వాళ్ళు పాపం చేశారో అప్పటి నుంచి ఇక శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ విధంగా ప్రారంభమై కొంతకాలానికి, అంటే నోవా కాలానికి ప్రజలంతా చెడిపోయి పాపులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు ఎందుకురా వీళ్ళని చేశానని హృదయంలో నొచ్చుకున్నట్టుగా మరి బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ విధంగా నోవహు జలప్రలయంలో దేవుడు అందరిని తుడిచేస్తాడు, ముంచి చంపేస్తాడు. ఒక నోవహు కుటుంబము, నోవహుకు భార్య, అంటే కుటుంబం అనగా నోవహుకు భార్య మరియు 3 కొడుకులు, 3 కోడలు మాత్రమే ఆ ఓడలో ద్వారా రక్షింపబడతారు. మిగతా వాళ్ళందరూ కూడా జలప్రలయంలో చనిపోతారు. ఇక తర్వాత దేవుడు ఈ 8 మంది ద్వారా మరలా సృష్టి ప్రారంభమైంది. అప్పుడు వారికి ఉన్న వాళ్ళంతా చనిపోయారు కదా, ఇక మిగిలింది 8. ఇక వీళ్ళ నుంచి మరలా సృష్టి క్రమము, మనిషి యొక్క ప్రారంభము మళ్ళీ మొదలైంది. ఆ విధంగా మనుష్యుల యొక్క ఆ పుట్టుక ఆ విధంగా మరి వీళ్ళ సంతానముల ద్వారా మొదలైనప్పుడు మరి నోవహు కొడుకులైన షేము, హాము, ఆపితని 3 కొడుకులు. ఈ షేము వంశావళి నుంచే మరి నాహోరు ఎవరంటే తెరాహు తండ్రి. ఈ తెరాహు ఎవరంటే అబ్రహాం యొక్క తండ్రి. ఆ విధంగా తెరాహు వంశం నుంచే అబ్రహాము గారిని దేవుడు పుట్టించాడు. అబ్రహాముకి దేవుడు పిల్లలు వేయలేదు మనకు తెలుసు, కానీ వాగ్దానం చేశాడు, నీ పిల్లల్ని నేను ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రాలంతా వర్ధిల్ల చేస్తాను, అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఆయన నమ్మాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని అబ్రహాం గారు నమ్మారు. ఆ విధంగా వాళ్ళంతా తర్వాత అబ్రహాము గర్భాన ఇస్సాకు, ఆ విధంగా తర్వాత యాకోబు సంతానంలో 12 మంది గోత్రాలు పుడతారు. ఆ 12 మంది గోత్రాల్లో యోసేపును 10 మంది అన్నలు అమ్మేసినట్టుగా మనం చూస్తాము. ఆ యోసేపు తర్వాత మరి పోతిఫరు ఇంటికి వెళ్ళిపోతాడు. మిద్యానీలు కొనుక్కొని ఆ పోతిఫరు ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు ఐగుప్తులో తర్వాత ఫరో రాజు తర్వాత గొప్ప రాజంతా గొప్ప ఆధిక్యత యోసేపు సంపాదించినట్టుగా మనం చూస్తాము. తర్వాత ఇప్పుడు యాకోబు సంతానం ఉన్న ఈ ప్రాంతంలో కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళంతా యోసేపు దగ్గరికి వెళ్ళడము, యోసేపు పెద్ద పదవిలో ఉండడము, తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళా కొంతకాలానికి వీళ్ళంతా కూడా ఐగుప్తులోకి వెళ్ళిపోవడము, అక్కడ ఈ ఇశ్రాయేల్ అంతా అభివృద్ధి చెందడము, ఫరో రాజు అంటే యోసేపుని ఎరగని మరొక రాజు అక్కడికి రావడము, ఇశ్రాయేల్ టార్గెట్ చేసి మగ పిల్లలందరినీ చంపేయాలి, వీళ్ళు ఇలాగే ఎదిగితే మాకు ప్రమాదం. ఏ విధంగా అయితే మన దేశంలో క్రైస్తవులు పెరిగిపోతే మాకు ప్రమాదం అనే ఒక తప్పుడు అభిప్రాయంతో ముందుకెళ్తున్నారో అలాగే ఆనాడు ఐగుప్తు దేశం ఆ ఫరో రాజంతా ఆలోచించి ఇక ఇశ్రాయేలుని ఇలాగే ఎదగనిస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ జనంగా పెరిగిపోతారో, మనకి ప్రమాదం అని ఆలోచించిన వాళ్ళు ఏం చేశారంటే మగపిల్లలంతా చంపేయాలని ప్లాన్ చేశారు. అలాంటి దినాల్లోనే మోషే పుట్టాడు. ఆ మోషే ద్వారా
మోషే కూడా చంపడానికి ప్రయత్నం చేశారు. మోషే కాపాడబడ్డాడు, పెద్దవాడైపోయాడు. 40 సంవత్సరాల వయసులో సకల ప్రావీణ్యాలు, ఐగుప్తులో ఉన్న సకల అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న మోషే గారి ద్వారా దేవుడు ఏం చేశారంటే ఈ బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలులను కనాను నడిపించాలని సంకల్పించాడు. ఆ విధంగా సంకల్పించిన దేవుడు వాళ్ళందరినీ మోషే నాయకత్వములో మరి ఆ యొక్క అరణ్య మార్గం నడిపిస్తున్న దినాలలో మరి పగలు రాత్రి దేవుడే కాపాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పగలేమో మరి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో వాళ్ళు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతున్న దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అర్థమున్న దేవుని వలరా ఇదంతా ఒక క్రమంలో జరిగిన విధానం. ఇదంతా తెలియాలంటే మనకు ఎలా తెలుస్తుందండి? ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఈ సృష్టి క్రమము, ఏ రోజు దేవుడు దేన్ని తయారు చేశాడో, దేన్ని పుట్టించాలని తెలియాలంటే బైబిల్లో దేవుడు రాయించిన మాట, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం చూస్తే దేవుని వలన, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకుంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ప్రారంభము నుంచి కూడా ఏ విధంగా సృష్టి జరిగింది, ఎవరెవరు ఏ కాలంలో పుట్టారు, ఏం జరిగిందంతా కూడా మనకి దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. అది మన చేతిలో ఉన్న పుస్తకం బైబిల్. 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చదువుకుంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ఇందులో ఉన్న మాటలు మనుషుల మాటలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనుషులను ఊహ నుంచి వచ్చినవి కావు, వాళ్ళు అనుకొని చెప్తే వచ్చినవి కావు. ఇవన్నీ కూడా దేవుడే రాయించాడు. ఒకసారి మనం చూస్తే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే దేవుని వల్లారా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ ఎలాగొచ్చాయనేది అక్కడ రాస్తున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట, అంటే ఊహించుకుంటే రాదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టలేదని మొదట తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ కూడా ఒకడు ఊహను బట్టి చెప్పడాన్ని బట్టి రాలేదట. అది ముందుగా మనం తెలుసుకోవాలి. అంటూ ఎలాగొచ్చే చెప్తున్నాడు, ప్రవచనము ఎప్పుడు కూడా మనుషుని యొక్క కోరికల్ని ఇచ్చిన బట్టి కలగలేదట. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిన మాటలు. ఇవి దేవుని మాటలు. ఇవన్నీ దేవుడు మనకి రాయించిన మాటలు. అర్థముందా దేవుని వలన? బాగా ఆలోచించాలి. ఈ బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించిన మాటలే తప్ప ఇవి మనుషుల మాటలు కాదు, మనుషుల ఊహలు అంతకంటే కాదు. అందుకే ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనము చేయవలసిన పని ఏంటంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అని దేవుడు ఆ మాట కూడా రాయించాడు. దేవుడు 6 రోజులు సృష్టి చేసిన తర్వాత, ఇప్పుడు చెప్తున్నాను సైన్స్ ప్రకారంగా సుమారు 80 లక్షల జీవరాశులు ఉంటాయి ఈ ప్రకృతిలో చెప్తున్నారు. అంటే 80 లక్షల జీవరాశుల్ని దేవుడు ఒక్కొక్కసారి అని సృష్టించాడు. అన్నిసార్లు అన్నాడు దేవుడు. 6 రోజులు కష్టపడ్డాడు దేవుడు ఈ సృష్టిని తయారు చేయడానికి. 6 రోజులు కష్టపడ్డ తండ్రి 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో చూస్తాం. అంటే దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు అంటే 6 రోజులు కష్టపడ్డాడు. 6వ దినాన్ని మనుష్యుని కూడా దేవుడు భూమి మీద పుట్టించాడు. కానీ మనిషి చెడిపోయాడు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా తప్పు మార్గంలో వెళ్ళిపోయిన ఆ దినాలలో, మోషే గారు నడిపిస్తున్న ఆ దినాలలో దేవుడు ధర్మశాస్త్రం ఇయ్యాలనుకుని మోషేకి చెప్పాడు, మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి వచ్చేయ్యా అంటే మోషే మొదటిసారి సీనాయి పర్వతం వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ 40 దినాలు ఆయన ఉపవాసం ఉంటాడు. రాత్రి పగలు ఏమి తినకుండా తాగకుండా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడే తన చేతితో రాసిన
ధర్మశాస్త్రాన్ని 2 పలకల మీద రాసి మోషే గారికి ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. నిర్గమకాండము 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూస్తే మోషే కొండ దిగకుండా తడువు చేయి. దేవుడు సినాయి పర్వతానికి పిలిచాడు. 40 రోజులు మరి రాత్రిములు ఉపవాసం ఉన్నాడు. ఆ పలకలు తీసుకుని రావడానికి లేట్ అయిందని ఈ ఇశ్రాయేలులు ఏం చేశారంటే, మమ్మల్ని నడిపించిన నాయకుడు వెళ్ళిపోయాడు, ఇక మాకు ఇమీడియట్గా దేవుడు కావాలని వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు, మోషే కొండ దిగుట తడువు చేసినప్పుడు ప్రజలంతా అది చూసి ఆ ప్రజలు అహరోన్ దగ్గరికి, మోషే గారి అన్న దగ్గర కూడి వచ్చి అంటున్నారు. ఆదికాండము 32వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. చూడండి, దేవుడు అన్ని సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు మోషే ధర్మశాస్త్రం తీసుకురావడానికి మరి కొండ మీదకి వెళ్ళినప్పుడు లేట్ అయిందని వాళ్ళు ఏం చేస్తున్నారు, అహరోన్ని తొందర పెట్టి అంటున్న మాట ఏంది, మా ముందర నడుచుటకు దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే అను వాడు ఏమాయనో మాకు తెలియదు అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులను ఉన్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తన చెవులో ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగలతో రూపమును ఏర్పరిచి దానికి పోత పోసి దూడగా చేశారట. చూడండి, దేవుని స్థానంలోకి వాళ్ళు ఏమి కోరుకున్నారో దూడ వచ్చేసింది. దూడను తయారు చేశారు. ఈ దూడను తయారు చేశారట. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం రప్పించిన దేవుడు ఇదే అన్నారట. చూడండి ఎలాగైపోయిందో చూడండి. ఐగుప్తు నుంచి రప్పించింది ఇదే, ఏది, ఆ దూడ. అలాంటి పరిస్థితుల్లో దేవుడికి కూడా చాలా కోపం వచ్చేసింది. ఇక మోషే గారికి దేవుడు చెప్పేస్తాడు. దేవుడు చెప్పిన 8వ వచనంలో మనం చదువుకుంటే, నేను వారికి నియమించిన తోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోస్తున్న దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలా, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని అని మోషేకి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని వల్ల ఆ విధంగా తెలియజేసినప్పుడు 15 పదాల్లో చూస్తే, మోషే దేవుడు రాయించిన 2 శాస్త్రములు తీసుకొని వస్తున్నాడు. మోషే శాస్త్రముల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలు రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. 2 ప్రక్కలు రాయబడ్డాయి, 2 పలకల మీద రాయబడ్డాయి. ఎవరు రాశారో చూడండి అక్కడ. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. దేవుడే రాసిన పలకలను మోషే గారు తీసుకొచ్చే సమయానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, దూడని దేవుడుగా చేసుకుని దాని ముందు తినుకుంటా తాక్కుంటా, తినుటకు తాగుటకు కూడుకుంటా, తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అన్నట్టుగా వాళ్ళు అలా చేస్తున్నప్పుడు మోషేకి కోపం వచ్చేస్తుంది. ఆ 2 పలకలు ఇసిరేస్తాడు. తర్వాత మరలా దేవుడు ఆ సమయంలో మరి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. మరి దేవుని వైపు ఉన్న వాళ్ళు, దూడ వైపు ఉన్న వాళ్ళు వేరువేరుగా అమ్మని మోషే చెప్పినప్పుడు, ఎవరైతే దేవుని వైపు ఉన్నారో వాళ్ళు కాక మిగతా 3000 మంది ఆ సమయంలో చనిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత దేవుడు మరలా ధర్మశాస్త్రము మరలా ఇంతకుముందు ఎలాగిచ్చాడు అలాగే 34వ వచనం 1-2 వచనం చూస్తే, 1వ వచనం నిర్గమకాండం 34:1లో, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. అవి విశ్లేషణ కదా, అవి కాలిపోయాయి కదా. మరలా చెప్పుతున్నాడు, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములు నేను ఈ పలకల మీద వ్రాసేదను.
ఏం రాశాడు? ఏముందో ఆ పలకల మీద? 28వ వచనం. ఆ పలకల మీద ఏముందో చూడండి. అతడు 40 రేయింబగులు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. ఇవి తీసుకోవడానికి, ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి 40 రేయింబగులు మోషే అక్కడ మొదటిసారి ఉన్న వాళ్ళు దూరణ చేసుకున్నప్పుడు అవి విరగొట్టబడ్డాయి. తర్వాత రెండోసారి మరలా దేవుడు అలాగే ఆ 2 పలకలను ఇచ్చాడు. ఏమి రాసింది వాటి మీద అని అక్కడ చెప్తున్నాడు. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. ఏముందండి పలకల మీద? 10 ఆజ్ఞలు దేవుడు ధర్మశాస్త్రము రాయించి ఇశ్రాయేలులకు చెప్పాడు, ఇవన్నీ మీరు పాటించాలని చెప్పాడు. కానీ వాళ్ళు పాటించారా? పాటించకుండా ఆజ్ఞలు ప్రక్కకి పెట్టి ఎన్నోసార్లు మళ్ళా విగ్రహాల వైపు వాళ్ళు వెళుతున్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు విసిగించుకున్నాడు. తర్వాత మళ్ళా దేవుని వైపు తిరిగారు. అలా ఎన్నోసార్లు వాళ్ళు దేవుని విసిగించుకుంటూ అలాగా వస్తున్న క్రమంలో దేవుడిని ఆలోచించి ధర్మశాస్త్రం అనేది దేవుడు ఏం చేస్తున్నాడంటే కొట్టివేస్తున్నాడు. దేవుని వాళ్ళరా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ ధర్మశాస్త్రం ఇష్టాలకి ఇవ్వబడిందో దాన్ని కొట్టివేశాడు దేవుడు. కొట్టివేసిన తర్వాత ఆ ధర్మశాస్త్ర స్థానములో దేవుడు క్రొత్త నిబంధన ఇయ్యాలనుకున్నాడు. ఆ క్రొత్త నిబంధనకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. పాత నిబంధన కాలంలో వాళ్ళు చేసిన పాపములకు, ఆ పాపను క్షమించబడాలంటే వాళ్ళు బలులియాలి కదా, బలులియాలి. కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి ఆ బలులన్నీ తీసివేసి అందరి తరపున ఒకేసారి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోక మానవాళి కోసం బలిగా ఇచ్చేశాడు. అదే చెప్తున్నాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ధర్మశాస్త్రం ఎందుకు మార్చవలసి వచ్చిందంటే దేవుని వల్లరా, ధర్మశాస్త్ర ప్రకారముగా 100 మంచి పనులు, 100లో 99 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసినా అన్ని ఫెయిల్ అయిపోతాయి. కాబట్టి ఈ ధర్మశాస్త్రము పాత నిబంధన అనేది అసంపూర్ణముగా దేవుడు ఇచ్చాడు. అసంపూర్ణంగా ఉన్న ధర్మశాస్త్ర స్థానంలో పాత నిబంధన దీన్ని దేవుడు కొత్త నిబంధన ద్వారా సంపూర్ణం చేశాడు. అర్థముందండి? పాత నిబంధన అనేది అసంపూర్ణంగా ఉన్నది, క్రొత్త నిబంధన సంపూర్ణంగా ఇచ్చాడు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు. చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21లో చదువుకుంటే, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. పాపం చేసింది ఎవరండి? మనము. ఆనాడు ఇశ్రాయేలు, యూదులు, ఈరోజు మనము. కానీ ఏ పాపము చేయని యేసుక్రీస్తుని మనందరి నిమిత్తము పాపముగా చేయవలసి వచ్చింది. ఎందుకు? మనని రక్షించడానికి, మనని పరిశుద్ధులుగా చేయడానికి. గలాతీ పత్రికలో చెప్తున్నాడు చూడండి 3వ అధ్యాయం 13-14 వచనాల్లో. గలాతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై. చూడండి, యేసు క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రము వలన ఏ విధంగా నీతిమంతులు కాలేకపోతున్నారో ఆ ధర్మశాస్త్రం నుంచి విమోచించి, ఆ శాపము నుంచి విమోచించాడట యేసుక్రీస్తు ప్రభువారు. ఆ శాపాన్ని తన మీదకి వేసుకున్నాడు. యేసుక్రీస్తే శాపమైపోతున్నాడు. చూడండి, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పాటించి
కొట్టేస్తున్నాడు. కొట్టివేసి ఆ శాపము నుంచి ఆనాడు ఇశ్రాయేలులను యోధులను విడుదల చేస్తున్నాడు దేవుని వలన. అలాగా క్రొత్త నిబంధన అనేది సంపూర్ణం చేసి అథెంటిక్గా ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవ మానవాళికి ఇవ్వబడింది. కానీ దేవుని వలన మనకి ఈ కొత్త నిబంధన ఇచ్చే సమయానికి, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చే సమయానికి మనమేమైనా భక్తులుగా ఉన్నామా, మంచివారుగా ఉన్నామా అంటే మనం పాపములో ఉన్నప్పుడే ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు. మనం ఇంకా పాపులమై ఉండగానే మన కోసం ప్రాణం పెట్టారని రాయబడి ఉంటుంది. రోమపత్రిక 5వ అధ్యాయంలో, రోమపత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చూస్తే దేవుని వలన, రోమపత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 9 వరకు, ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన యేసుప్రభువు వారు చనిపోయింది ఎవరి కొరకండి? భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వ్యక్తపరిచి ఉన్నాడు, వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసుక్రీస్తు వారు మన కోసము చనిపోయే సమయానికి ఆనాడు ఈనాడు కూడా ఆ రక్త తర్పణ చేసే సమయానికి మనుషులంతా ఇంకా పాపములోనే కొనసాగుతున్నారు. పాపులుగా ఉన్నప్పుడే మన కోసం చనిపోయాడని మనం బైబిల్ చెప్తుంది దేవుని వలన. ఆ విధంగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వలోక మానవాళి కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడో, అందరిని కూడా తన రక్తం చేత కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోక వారసులుగా చేయటకి ప్రభువారు భూమిదికి వచ్చి ఆ యొక్క రక్త తర్పణ చేశారో, ఆ త్యాగం చేశారో, ఆ త్యాగం చేసి వెళ్ళిపోయిన తర్వాత దుష్టుడు ఏం చేశాడో చూద్దాం. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము. ఎందుకంటే కథలు బైబిల్లో ఉండవు. మనం గుర్తు, ఇది కథ కాదు. ఇది ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్నది ఇది కథ కాదు, ఇది నిజమే. ఇది మనం మాట్లాడుకున్నంత నిజమిది. ఎందుకంటే బైబిల్లో దేవుడు వివరంగా రాయించాడు. ఇవన్నీ రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కానీ మనుషుల ఊహలు కావవి, మనుషుల మాటలు కావు దేవుని వలన. అందుకే మనం క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మాటలన్నీ కథలు కావు, కథ కాదు, ఇది నిజమే. ఇది కానీ ఎప్పుడైతే నిజంగా సర్వసత్యాన్ని, వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టి జాగ్రత్త పడమన్నాడో, వాటికి లోబడి బతకమన్నాడో, దుష్టుడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోకుండా ఏం చేశాడు? ఆ కాలానికి చూడండి. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పౌలు గారు రాస్తున్నారు. ఆయన సేవ చేసే కాలంలోనట ఆయన మాసిదోనియాకి వెళ్ళిచున్నప్పుడు పౌలు గారు సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. అంటే సత్యం ఎక్కడుంది? బైబిల్లో ఉన్నది, గ్రంథస్థం చేయబడి ఉన్నది. ఆ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి, నేర్చుకోవాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారట? ఆ కాలానికి సత్యములకు భిన్నమైన బోధ చేస్తున్నారట. అదే చెప్తున్నాడు, సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దనియు. కల్పనా కథలంట. కల్పనా కథలు అంటే అర్థం ఏంటి? కల్పించిన కథలు, దేవుడు చెప్పినవి కాబట్టి కల్పించిన కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. ఇప్పుడు లేవా ఇవన్నీ? ఇప్పుడు లేవండి. మనమున్న కాలంలో లేవా? మనమున్న కాలంలో కూడా వివాదాలకే దాని తీసే మాటలు ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారో ఆ కాలంలో కూడా అదే జరిగిందట. కల్పన వాక్యములో మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి. ఇవన్నీ కనుక వాటిని
లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండుమని నేను హెచ్చరించుతున్నాను. తిమోతి, ఇలాంటి వాళ్ళు ఎఫెసులో ఉన్నారు, నువ్వేం చేస్తావు? వీళ్ళని హెచ్చరించు, వీళ్ళని వాళ్ళ తప్పు తెలియజేయను హెచ్చరించుటకు ఎఫెసులో ఉండు అని చెప్తున్నాడంటే, మొదటి శతాబ్దములో అపోస్తులు సేవ చేస్తున్న కాలంలోనే కల్పనా కథలున్నాయి. సత్యానికి భిన్నమైన బోధలు ఆ కాలానికే జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో కొన్ని మాటలు చూస్తే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో కూడా 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చూస్తే, దేవుని వల్లారా, తిమోతి గారికి రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడో, నువ్వు వాక్యాన్ని ప్రకటించు తిమోతి, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పము. చూడండి, ఏం చెప్పమంటుంది వాక్యము? బుద్ధి చెప్పమంటుంది, తప్పుని సరిదిద్దమంటుంది, ఖండించమంటుంది, బుద్ధి చెప్పమంటుంది. అర్థముందండి? అదే చెప్తున్నాడు అక్కడ. వాక్యాన్ని ప్రకటించుము, సమయమందున అసమయందున ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు. ముందు ఉపదేశం వినకపోతే ఖండించు, ఖండించిన వినకపోతే గద్దించు, గద్దించిన వినకపోతే బుద్ధి చెప్పు. ఎందుకు చేయమంటున్నాడు అలాగా? ఎందుకు చేయమంటున్నాడు అలాగా? ఎందుకనగా జనులు ఎలాగుంటారంటే హితబోధను కింద ఆరోగ్యకరమైన బోధన రాయబడి ఉంది. హితబోధకి పుట్టినట్లు ఏం రాయబడి ఉంది? ఆరోగ్యకరమైన బోధ. అంటే మనుష్యులకి ఆరోగ్యకరమైన బోధ వద్దా? దేనికి ఆరోగ్యము? ఆత్మకి ఆరోగ్యం, ఆత్మకు పరిశుద్ధత, ఆత్మ బలపడడానికి, ఆత్మ పనులకు నడిపించడానికి చెప్పే బోధ వద్దు. అందుకే జనులు ఎలాగుంటారట? హితబోధను సహింపక, అంటే ఈ గద్దించే బోధ, తప్పు సరిదిద్దే బోధ, హెచ్చరించే బోధ, బుద్ధి చెప్పే బోధ వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎలాంటి కావాలట? దురద చెవులు కలవారై తమ సొంత దురాశలకు అనుకూలమైన బోధ. వాళ్ళు దేనికోసం దేవుని దగ్గరకు వస్తున్నా అదే బోధ చేయాలి. వాళ్ళు అనుకుంటున్న బోధ, వాళ్ళు కోరుకుంటున్న బోధ చేయాలి తప్ప దేవుడు చెప్పమన్న బోధ చేసి వాళ్ళ దగ్గరికి ఇలాంటి వారు వెళ్ళరు. అర్థమున్న దేవుని వల్ల ఇలాంటి వారు దేవుడు చెప్పమన్నట్టు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ సొంత ఆలోచనకు నచ్చిన బోధ ఎవరు చేస్తారో అలాంటి వారి దగ్గరికి వెళ్తారని మన కళ్ళ ముందు కూడా మనము గమనిస్తున్నాము, చూస్తున్నాము. అదే చెప్తున్నాడు, దురద చెవులు గలవారే తమ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, వాళ్ళు ఎలాంటి వారు, ఎలాంటి బోధకులు నిలుచుకుంటారో వాళ్ళకి సొంత ఆలోచన ప్రకారంగా నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన బోధకులను పిలిపించుకుంటారు. అర్థమవుతుందండి? నచ్చిన బోధకులను పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక, వాక్యం అవసరం లేదు వాళ్ళకిగా, సత్యవాక్యములకు అవసరం లేదు. ఏం కావాలి? కథలు కథలు కథలు, కల్పన కథలు కావాలి వాళ్ళకి. వాక్యము వద్దు, కల్పనా కథలే వాళ్ళకి కావాలట. చూడండి దేవుని వల్ల సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని రాశాడు. వచ్చి ఉన్నది, ఎప్పుడో వచ్చి ఉన్నది. చూడండి, కల్పన కథలకి వినే కాలం వస్తుంది అంటే బైబిల్లో ఉన్నవి కల్పన కథలు కావనే కదా, ఇది కథ కాదని కదా. ఇది కథ కాదు, నిజమే ఇది కదా. ఇప్పుడు కథలు కూడా చెప్తాను జాగ్రత్త అని దేవుడు బైబిల్లో రాయిస్తున్నాడు కదా. అర్థం ఏంటి? దీంట్లో ఉన్నవి కథలు కావు, ఇది సత్యము. ఈ సత్యానికి చెవినీయక కల్పన కథలు వినే కాలం వస్తుంది, జాగ్రత్త అంటుంది వాక్యం. అంటే దేవుని వల్ల చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జనాలకి కావలసినది శరీరాశలు, నేత్రాశలు, జీవడంబాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, మంచి మంచి లోక సంబంధమైన కోరికల కోసమే దేవుని దగ్గరికి వస్తారు తప్ప ఆత్మను వెలిగించుకొని ఆత్మను పనులకు నడిపించుకుంటకు వాళ్ళు రారు. గనుక ఇలాంటి వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి. నువ్వు మాత్రం వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని ఒక సేవకునికి పౌలు గారు రాస్తున్నారు. అంటే ఆ కాలం చూసినా ఈ కాలం చూసినా
జనులు ఏ బోధన కోరుకుంటున్నారండి? కల్పన కథలు చెప్పే బోధ కావాలి, శరీర సంబంధమైన బోధనే వాళ్లకు కావాలి, సత్యానికి చెవి ఇయ్యరు అని చెప్తుంది వాక్యం. అంటే దేవుని వల్లరా కథలు కావాలి, కథలు. కానీ ఇది కథ కాదు కదా, మన చేతిలో ఉన్న ఈ పుస్తకం కథ కాదు కదా, ఈ మనుషుల మాటలు కాదు కదా, ఇవొద్దు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. తీతు పత్రిక 1:13 కూడా చూస్తే అప్పటికి యూదులు ఎలా ఉన్నారో చూడండి. తీతు పత్రిక 1:13 ఈ హేతువు చేత, ఈ కారణం చేత వారు యూదుల కల్పన కథలను, చూడండి, ఆ కాలానికి యూదులు కథల్ని కల్పించారు. మనమున్న కాలంలో ఎన్నో డినామినేషన్లు, ఎన్నో సిద్ధాంతాలు తీసుకువచ్చి వాక్యాన్ని పక్కకి పెట్టి సిద్ధాంతాలు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి వాక్యాన్ని పక్కకి నెట్టేసే పరిస్థితులు మనం కూడా చూస్తున్నాం. అందుకే ఈ కారణం చేత వారు, ఈ హేతువు చేత వాళ్ళు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, సిద్ధాంతాలను పట్టుకునే వాళ్ళు సత్యంలో ఉండరు. సిద్ధాంతాలే మాకు ముఖ్యం అనుకునే వాళ్ళు, డాక్ట్రిన్సే మాకు ముఖ్యం అనుకునే వాళ్ళు సత్యంలో ఉండరు. ఆ కాలానికి కూడా అలాంటి పరిస్థితులు ఉండి తీతును పంపించాడు. తీతును యూదుల దగ్గర పంపించి, తీతు నువ్వు వాళ్ళని సరిదిద్దు. వాళ్ళు ఎలా ఉన్నారంటే యూదుల కల్పన కథలను సత్యం నుండి తొలిపోయినట్టు మనుషుల కట్టలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థతగునట్లు నిమిత్తము వాణ్ణి కఠినముగా గద్దింపుము. ఎలా గద్దించాలట? కఠినముగా ప్రేమగా. చూడండి, చెప్పడము సేవకుడు కఠినంగా గద్దించమని ఎందుకు చెప్తున్నాడు? కొంతమంది యూదుల కల్పన కథలకు ఆకర్షితులైపోతున్నారు. వాళ్ళు సత్యం నుంచి తొలగిపోయే పరిస్థితి ఉన్నది. కనుక నువ్వేం చేస్తావు? వాళ్ళకి సరిదిద్ది కఠినముగా గద్దించు, వాళ్ళని కఠినముగా గద్దించు అంటున్నాడు తీతుకి. అంటే దేవుని వల్లరా ఒక మనిషి అబద్ధం నుంచి నిజంలోకి రావాలి, అసత్యం నుంచి సత్యంలోకి రావాలి అంటే వాక్యం హృదయంలోకి వెళ్ళాలి, హృదయంలోకి వాక్యం వెళ్ళాలి కదా. ఆ వాక్యం హృదయంలో నాటబడ లేదు అంటే కల్పనా కథలే నమ్మి ఎప్పటి వరకు? సమాధి వరకు అబద్ధాన్ని నమ్ముతాడు మనిషి. సమాధి వరకు అబద్ధాన్ని నమ్మి చనిపోయిన తర్వాత అది అబద్ధం నిజం కాదని తెలిస్తే ఏం చేయగలడు? అందుకే బతికున్నప్పుడే మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథము కథ కాదు, ఇది నిజమే. దీంట్లో ఏమి రాయబడిందో అదే జరుగుతుంది తప్ప మన ఆలోచన ప్రకారంగా ఏది జరగదు. దేవుని వల్ల దేవుడు అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. మీరు చదువుకోండి, ముందు చెప్పేశాను. మీ చేతిలో ఉన్న గ్రంథములోని మన చేతిలో ఉన్న అన్ని నేను చెప్పేశాను. మీరు చదువుకోండి, పరిశీలించండి, చదువుకోండి అంటున్నాడు. అది మనం చేయకపోతే మనం చాలా చాలా నష్టపోతాం. అందుకే ఇంకొన్ని మాటలు చూద్దాము. 2వ పేతురు పత్రిక 1:16-17 కూడా చూస్తే 2వ పేతురు పత్రిక 1:16-17 ఏలైనగా ఇప్పుడు చూడండి, ఈ ఇందులో ఉన్న ఈ 66 పుస్తకాల్లో ఉన్న క్రొత్త నిబంధన ఉన్న సర్వసత్యము, ఈ మాటలు ఆయన పేతురు గారు చెప్తున్నాడు. పేతురు గారు ఎవరండి? అపోస్తలుడు కదా. ఈ అపోస్తలుని పేతురు గారు ఏమంటున్నారో చూడండి. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని చూడండి. చమత్కార కల్పించిన కథలు కావాటివి, కథ కాదు ఇది, నిజమే ఇది. అదే చెప్తున్నాడు పేతురు. ఏమంటున్నాడు? ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు, కానీ మేము తెలిపింది, మేము రాసింది ఇది చమత్కార కథలు కాదండి, ఇవన్నీ నిజాలు అంటున్నాడు. కల్పించిన కథలు కావు, ఇవి చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు, కానీ
ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి. ప్రభువారి యొక్క మహత్యాన్ని కనులారా చూచి రాసిన అంటున్నాడు పేతురు గారు. ఇవి కథలు ఉండవు బైబిల్లో. బైబిల్ కథలు చెప్పదు, బైబిల్ కథలో మాట్లాడదు. బైబిల్లో ఉన్నది ప్రతిది కూడా నిజమే. ఇది కథ కాదు, ఇది నిజమే. ఇది అదే పేతురు గారు అంటున్నారు, ఈ చమత్కార కథల వల్ల మేము చెప్పలేదు, మా కళ్ళతో చూసాం ఆయన యొక్క శక్తిని, ఆ మహత్యమును మేము కళ్ళను చూసిన వారు మేము తెలిపితిమి. ఈయన వాళ్ళ స్వరం విన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే శబ్దము మహాదివ్యమహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన మారేమే మేము కూడా ఉన్నాం. అప్పుడు ఆ శబ్దము తండ్రి పరలోకం నుంచి ఆకాశం నుంచి వచ్చిన శబ్దం వినపడవు, మేము అక్కడనే ఉన్నామంటున్నాడు పేతురు. ఇవి కథలు కాదు, ఇవి కథలు కావు, మేము ఉన్నాం. ఆ శబ్దం మేము విన్నాం, ఆ శబ్దం ఆకాశం నుండి బాగా వింటిని. అంటే వాళ్ళు చూసింది విన్నదే రాస్తున్నారు తప్ప కథలు రాయడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాటలే బైబిల్లో ఉన్నాయి తప్ప ఎవరి వ్యక్తిగత సొంత ఊహలతో రాయబడిన మాటలు బైబిల్లో లేవు. ఈ పేతురు గారు ఈ చెప్పాడు కదా, మేము కూడా విన్నాము, మేము కూడా చూసామంటే ఎక్కడ చూశాడు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో ఎక్కడ చూశాడు ఈ మాటని? ఇప్పుడు చదువుకున్న మాటని ఎక్కడి నుంచి మరి పేతురు గారు మాట్లాడుతున్నారని చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం. వాళ్ళంతా ఒక కొండ మీదకి వచ్చేసారు. అప్పుడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఈయన మాట వినుడని శబ్దము ఆ మేఘములో నుంచి పుట్టెను. చూడండి, దేవుని వలరా బాగా మనం ఆలోచించవలసింది, ఇవి కల్పించిన చమత్కార కథలు కాదు అని చెప్పిన పేతురు గారు కూడా అక్కడ ఉన్నారు. ఎప్పుడు తనే దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం వినే వాడిలో పేతురు గారు కూడా ఉన్నారు. అదే రాస్తున్నాడు అక్కడ. మళ్ళీ అతడు ఇంకొన్ని మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినని ఒక శబ్దము ఆ మేఘంలో నుంచి పుట్టెను. చూడండి, దేవుని వల్ల మనకు తెలుసు రూపాంతర కొండ మీద జరిగిన సందర్భం ఇదంతా కూడా. రూపాంతర కొండ మీద ప్రభువారు వెళ్ళిన తర్వాత ప్రభువారు అంతా పైన వచనాల్లో ఆయన ముఖము సూర్యుల్లాగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఆయన వస్త్రములు వెలుగు వల్ల తెల్లగా ఉంటాయి. అప్పుడు మోషే ఏలియా వారికి కనబడి, మోషే ఏలియా పేతురు వారికి వాళ్ళు కనబడతా ఉన్నారు. కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టమని చెప్పినప్పుడు అతడు ఆ సందర్భం ఇది ఎంత కూడా రూపాంతరం చెందిన సందర్భములో ఇక్కడ ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, పేతురు గారు ఉన్నారు దేవుని వల్లరా. అందుకే పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఆ రూపాంతర కొండ మీద ఉన్నారు. అర్థమవుతుందండి? ఆ రూపాంతర కొండ మీద యేసుప్రభు రూపాంతరం చెందడము, ఆయన వస్త్రములు తెల్లని హిమ్మలాగా మరి ఉండడము, ఆయన ముఖం సూర్యునిలాగా మరి ప్రకాశించడము, ఆయన వస్త్రం ఎరుగులాగా తెల్లగా ఉండడం, అన్ని చూసిన వారిలో పేతురు, యాకోబు, యోహాన్లు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న పేతురు పత్రికలో పేతురు గారు కన్ఫర్మ్ చేస్తున్నారు, మేము చూచినవి విన్నవే చెప్తున్నాం తప్ప ఇవి చమత్కార కల్పితాలు కావు అని రూఢీపరుస్తున్నాడు దేవుని వల్లరా. అందుకే ఒక మాట మనం చూస్తే దేవుని వల్లరా 1 కొరింథీ పత్రికలో ముందు 1 తెస్సలోనిక పత్రిక చదువుకున్నాము. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు.
ఆర్భాటంతోను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ గురించి చెప్తున్నారు. అక్కడ పేతురు గారు రాస్తున్నారు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. రెండవ రాకడలు ఎలాగొస్తారు అనేది పౌలు గారు రాస్తున్నారు. ఇదంతా జరిగేనే. ఇప్పుడు మనం ఏదైతే చదువుకుంటున్నామో అదంతా జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. బైబిల్ అనేది వర్తమాన భూత భవిష్యత్తు కాలానికి సంబంధించి ఉంటది. గతంలో ఏమి జరిగింది, ఇప్పుడు ఏమి జరుగుతున్నది, రాబో కాలంలో ఏమి జరగబోతుందో బైబిల్ చెప్తుంది. అంత గొప్ప పరిశుద్ధ గ్రంథం, దేవుని పుస్తకాన్ని, మనకి పరలోకం నుంచి ఇవ్వబడిన పుస్తకాన్ని మనం కలిగి ఉన్నాం. ఇవి మాటలవి దేవునివి. ఆయనే మాటలు మనకి చెప్తున్నాడు, రాయించాడు. రెండవ రాకల్లో కూడా ఎలాగ ఉంటుందో చెప్తున్నాడు. చూడండి అక్కడ, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందున తెలియని వారు మొదలు లేతురు. క్రీస్తులో ఉండి చనిపోతారు కదా, పరదేశంలో ఉంటారు కదా, వాళ్ళంతా మొదలు లేస్తారట. ఇప్పుడుకి యేసుబాబు రాకడ ఇంకా రాలేదు కనుక రెండవ రాకడ, ఆ రాకడ వచ్చేసేమని ఎవరైతే పరిశుద్ధులుగా పరదేశంలో ఉన్నారో వాళ్ళు మొదలు లేస్తారట ప్రభు రాకడతోటి. తర్వాత ఆ మీదట సజీవమైన నిలిచి ఉండము. ఒకవేళ మనం ప్రభు వారు వచ్చేసేమని బతికుంటే మనము వారితో ఎవరితో, పరదేశంలో వచ్చిన వారితో కలిసి ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. ఇవంత కథలు కావు కదా, ఇవి కథలు కావు, ఇవన్నీ జరగబోయేటివి. ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరుగుతాయి. మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలం ప్రభుత్వం కూడా ఉండము. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత సదాకాలం ప్రభుత్వం కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోండి, ఆదరించుకోండి. మనకు పరలోకం ఉన్నది, మన ప్రభు రాబోతున్నాడు, మనల్ని తీసుకెళ్తాడు. కొంతకాలమే శ్రమలు, కొంతకాలమే బాధలు, కొంతకాలమే అన్ని మనం ఒకరిగా ఆదరించుకోవాలి. ఎందుకు? మన ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడి గుంపులో ఉండే విధంగా చూసుకోవాలి. అలా ఎత్తబడి గుంపులో మనం ఉంటే మనల్ని తీసుకెళ్ళి దేవుడు తండ్రిని దేవునికి యేసు ప్రభువు అప్పచెప్తారన్నట్టుగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23-24 రాయబడిన మాటలు చూస్తే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23-24 వచనాలు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23-24. ప్రతివాడును ఎప్పుడండి ఇది, ఎప్పుడు జరుగుతుంది ఇది? యేసు ప్రభువు వారి రెండవ రాకడలో ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడతాడట. ప్రథమ ఫలము ముందు లేచేవాడు యేసు ప్రభువు వారు కదా, ముందు పురోత్తడైన యేసు ప్రభువు మాత్రమే కదా. యేసు ప్రభువు రెండవ రాకడలో వచ్చిందట. ప్రతి వారు తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎవరు అందరు కాదు, ఆయన వారు క్రీస్తు వారు బతికింపబడతారు. సత్యంలో ఉన్నవారు బతికింపబడతారు. పరిశుద్ధంగా జీవించిన వారు బతికింపబడతారు. అందరు కాదు, ఆయన వారు బతికింపబడదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రైన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతం వచ్చును. ఇదిగో తండ్రి నా రక్తం చేకున్న సంఘము అని వీళ్ళందరినీ తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. అప్పుడు అంతం వస్తుందని బైబిల్లో మనం చదువుకుంటున్నాం. ఇవన్నీ కట్టుకథలు కావు, ఇవన్నీ జరిగేటివే, జరిగేటివే దేవుడు రాయించాడు. జరగబోయేది రాయించాడు, జరిగినవి రాయించాడు, జరుగుతున్నవి జరగబోయే రాయించాడు తప్ప ఇక్కడ ఎవరు కూడా మనుషుల మాటల బైబిల్లో లేవనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కథలు కాదు. చెప్పాను కదా, పాత నిబంధన అనేది దేవుడు ఇచ్చినప్పుడు అది అసంపూర్ణంగా ఉన్నది. క్రొత్త నిబంధన అనేది సంపూర్ణంగా ఇచ్చాడు. పాత నిబంధనలో ఒక విషయాన్ని మనం చదువుకున్నప్పుడు దాన్ని మళ్ళా కొత్త నిబంధనలో దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. అలాగే యేసు ప్రభువారు మరి
చివరి దినాల్లో మాట్లాడుతూ, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల మీకు లాభము, నేను ఇక్కడనే ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను కదా. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త, మనల్ని ఆదరించడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తున్న పాపం, మీరు చేస్తున్న పాపాన్ని ఒప్పుకొని చేయను అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. ముందుగా 7-8 చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనం. దేవుని వల్ల యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. నేను వెళితే మీకు ప్రయోజనం. నేను ఇక్కడనే ఉంటే కాదు, నేను వెళ్ళడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ దగ్గరికి పంపిస్తాను. ఆదరణకర్తను మేము పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడు? ఆయన వచ్చి ఎప్పుడు వచ్చాడు? ప్రభువారు ఈ మాట అనే సమయానికి రాలేదు, కానీ భూమికి ఎప్పుడు వచ్చాడు? పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. తెలుసు కదండి, పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. ఆయన అప్పటి నుంచి భూమి మీదనే పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలో ఉంటూ మనని వాక్యంలో అర్థమయ్యే విధంగా చేస్తూ మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తారట? ఆయన వచ్చి పాపమును గూర్చి, మనం చేస్తున్న పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొన నువ్వేదో తొందరపడుతున్నావు, ఇష్టపడిన బతుకుతున్నావు, నీకు తీర్పు ఉన్నది, నీకు శిక్ష ఉన్నది, నువ్వు చేసేది పాపమని ఇవన్నీ మనకు తెలియజేసేది ఎవరట? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. తీర్పు జరగబోతుంది, రెండవ రాకడ జరగబోతుంది. ఆ తీర్పులో నిలబడకుండా జాగ్రత్త పడు, నువ్వు తీర్పును తప్పించుకోవాలి, ఆ తీర్పులో నువ్వు ఉండొద్దని ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు అని చెబుతూ ప్రభువారు అన్నమాట. 12-13 వచనాలు చూస్తే, నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేకం ఉన్నవి. ప్రభువారు అన్నమాట, నేను ఇప్పటికి చాలా చెప్పాను, ఇంకా చెప్పవలసిన అనేకం ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు సహింపలేరు. అన్ని ఇప్పుడు నేను మీకు చెప్పేది మీరు సహింపలేరు. కనుక అయితే ఆయన అనగా సత్య స్వరూపు అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోకి నడిపించును. సర్వసత్యములోకి నడిపించడానికి ఇయ్యబడినవే పత్రికలు. కొత్త నిబంధన పత్రికలన్నీ కూడా సర్వసత్యమే. అంతకుముందు దేవుని వలన ఆ సర్వసత్యం నడిపిస్తామని ప్రభువారు చెప్పారు. వచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ దినాన. ఇక పత్రికలన్నీ రోజు గ్రంథసిద్ధి మన చేతిలో ఉన్నాయి. ఇదంతా కూడా సర్వసత్యము. అందుకే దేవుని వలన పాత నిబంధనలు లోపము ఉందా లేదా అనేది ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం లేదు అని చెప్తూ 13వ వచనంలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది? పాత నిబంధన. క్రొత్త నిబంధన చెప్పుట చేత ఆ పాత నిబంధన పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్ని ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నవి. అందుకే దేవుని వలన పాత నిబంధనలో తెలియజేసిన సంగతులన్నీ కూడా ఒక ఛాయ అంటున్నాడు. ఒక ఛాయ లాంటిది, కానీ సర్వసత్యం అనేది క్రొత్త నిబంధనలోనే మనకి ఇవ్వబడి ఉన్నది. అందుకే దేవుని వలన
ఈ సర్వసత్యము ఇవ్వబడిన తర్వాత, ఈ కొత్త నిబంధనలు సర్వసత్యం సంపూర్ణం చేయబడిన తర్వాత మరలా కొత్త నిబంధనలో ఉన్న మాటలు పక్కకి పెట్టి పాత నిబంధనలోనే కొనసాగే చాలా మంది మనకి ఈరోజు సంఘాలు కనబడతారు. కానీ వాస్తవానికి క్రొత్త నిబంధనలో ఉన్న సర్వసత్యము పత్రికల ద్వారా మనకి ఇయ్యబడింది. సర్వసత్యం అంటున్నాడు. సర్వసత్యము సంపూర్ణమది. అందుకే దేవుని వలన ఈ సర్వసత్యములో ఉండకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడంటే సిద్ధాంతాల ద్వారా ఎక్కువ మందిని మరలా ఏం చేస్తూ కల్పనా కథలు చెప్పుకుంటా, కట్టుకథలు చెప్పుకుంటా, చమత్కారంగా కల్పించిన మాటలు చెప్పుకుంటా సత్యములోంచి పక్కదారి పట్టిస్తున్నాడు. మనమున్న కాలంలో మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది దాని నెట్వర్క్. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎన్నో సంఘాలు కనబడుతున్నాయి. కనుక బైబిల్లో ఉన్నది ఏది కూడా కథ కాదు, ఇది నిజమే, ఇది నిజమే. కనుక దేవుని వల్లరా కథలు మనము అందుకే మనం వింటున్నప్పుడు మన వాక్యం దగ్గర తీసుకొచ్చి పరిశీలన చేసుకోవాలి తప్ప ఏది పడితే అది మనము గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. మోసపోతామని మోసపోకుండా ఉండడానికే ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. ఇప్పుడు సేవకుడి చేతిలో మాత్రమే బైబిల్ ఉండదు కదా, సంఘంలో విశ్వాసం అందరి చేతిలో బైబిల్ ఉంటుంది కదా. అలా ఉన్న మోసం చేయగలుగుతున్నాడు సాతాను అంటే అర్థం చేసుకోండి. ఎందుకు మోసపోతున్నారు అంటే చెప్పబడుతుంది అలా ఉందా లేదా చూసుకునే అలవాటు విశ్వాసులకు లేకుండా పోయింది. కథలు కావాలి, నవ్వించడం కావాలి, గెంతించడం కావాలి, డాన్సులు కావాలి, కామెడీలు కావాలి, జోకులు కావాలి తప్ప గద్దించే మాటలు ఈరోజు విశ్వాసులకు ఇష్టపడడం లేదు. కానీ మనం ఈ మాటలు విన్న తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కథ కాదు, ఇది నిజమే, ఇది జరిగింది, జరుగుతున్నది, జరగబోతుంది, అంతా కూడా అది ఖచ్చితంగా వాస్తవము. కనుక మనము ఆ తీర్పులో ఉండకుండా ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశముకు వెళ్ళిపోయి ప్రభువుతో పాటు తన దగ్గరికి పరలోకం వెళ్ళే విధంగా మనం చూసుకోవాలని ఈ జాగ్రత్తలన్నీ దేవుడు మనకి ఈరోజు నేర్పించాడు. ఏంటి? ఈ కథ కాదు, ఇది నిజమే. ఇది ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు దినాన మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, మా చేతిలో ఉన్న ఈ పుస్తకము కథ కాదని నిజమే అని ఎన్నో ఆధారాలతో ఎన్నో రెఫరెన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చేవనైనా. ప్రారంభము నుంచి ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి కూడా నైనా మాతో మాట్లాడుతూ వచ్చేవనైనా. సృష్టి క్రమం మాట్లాడేవనైనా, ప్రతి విషయము మాట్లాడుతూ వచ్చేవనైనా. ఆ విధంగా మాట్లాడి మమ్మల్ని జాగ్రత్త పరుస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అవును తండ్రి, అందరిలాగా మేము కూడా మరి అసత్య మాయలో, దుష్టుల మాయలో పడిపోకుండా సర్వసత్యంలో కొనసాగుతూ వాక్యానికి లోబడి వాక్యాన్ని విధేయిస్తూ వాక్య ప్రకారం జీవించే శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న వినమతులందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. May God bless you all.